నాలాగే మీరు కూడా తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? చిన్న వయసైనప్పటికీ తెల్ల జుట్టుతో బాధపడే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ వీడియో బాగా హెల్ప్‌ఫుల్ అవ్వాలనుకుంటున్నాను. సో, కాబట్టి ఈ రెమెడీని మీరు ఫాలో అయితే గనక మీకు కూడా వైట్ హెయిర్ ఉంటే ఆ వైట్ హెయిర్‌ని చక్కగా మనము బ్లాక్ చేసుకోవచ్చు. సో, లైవ్ రిజల్ట్ అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో, ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే వీడియో చూస్తుంటే లైక్ చేసేసి వీడియోని ఫుల్‌గా చూడండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నానండి. ఈరోజు మన ఒక వీడియో ఏంటి అంటే గనక, ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా బాధపడేది తెల్ల జుట్టొచ్చేస్తుందని. మన వయసు చిన్నదైనప్పటికీ చిన్న వయసులోనే ఒక తెల్ల జుట్టనేది వస్తూ ఉంటుంది. సో, తెల్ల జుట్టొచ్చింది కదా అని డై వాడదామా అనుకుంటే, దానివల్ల వైట్ హెయిర్ బ్లాక్ అవుతదేమో గానీ, మనకి లేనిపోయిన ప్రాబ్లమ్స్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో, అలా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా ఏదన్నా చిట్కా ఉంటే చెప్పరా అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళందరికీ సో, ఈ వీడియోలో ఒక వైట్ హెయిర్‌ని కవర్ చేసుకోవటానికి, బ్లాక్ అవ్వటానికి ఏం చేయాలి, ఏంటి అనేది ఈరోజు మన ఒక వీడియో అండి. సో, నాకు కూడా తెల్ల జుట్టు ఉంటది. నాది పొడుగు జుట్టు అన్న మాటే గానీ ఏదో ఒక డిఫెక్ట్ ఉంటది కదా! నాకు అలా వైట్ హెయిర్ ఉంటదనమాట. సో, నాకు వైట్ హెయిర్‌ని నేను ఎలా కవర్ చేసుకుంటా, ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో, ఈ వీడియో ఏంటి అనేది చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక తెల్ల జుట్టుని మాయం చేసే ఒక ప్యాక్ ఏంటి అనేది చూసేద్దాం. సో, ఇంకా ఇక్కడ నేను ముందుగా రెమెడీ కోసమని చెప్పి కలౌంజిని సీడ్స్ తీసుకుంటున్నాను. ఇంగ్లీష్‌లో కలౌంజిని సీడ్స్ అంటున్నారు. కలౌంజిని అంటారు. అలాగే నల్ల జీలకర్ర అంటారు. సో, ఇదనమాట. ఇవి మనకి బయట మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. నిజంగా జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతదండి ఇవి. ఆహ్, జీలకర్ర అయితే కాదు గానీ వీటిని నల్ల జీలకర్ర అంటారు. ఆహ్, చాలా చిన్నిగా నల్లగా చిన్న చిన్న గింజల కింద ఉంటాయన్నమాట. ఇవి ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. సో, ముందుగా అయితే గనక ఒక పాన్ తీసేసుకొని అందులోకి వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. ఒక 5 మినిట్స్. ఇలా ఫ్రై చేసుకుంటే గనక మనకి వెంటనే మిక్సీ వేసుకున్న త్వరగా మనకి ఫైన్‌గా పౌడర్ అవుతదని చెప్పి ఒకసారి జస్ట్ అలా ఫ్రై చేసేసుకుంటున్నాను కొంచెం. అండ్ ఇంక మిక్సీ జార్‌లోకి తీసేసుకొని వీటిని ఒకసారి మెత్తగా పౌడర్‌లా చేసుకుందాం అనమాట. సో, ఇవి ఏంటి అంటే మనకి తెల్ల జుట్టు రాకుండా ఉంటది. ఇవి వాడటం వల్ల. అండ్ అలాగే మనకి తెల్ల జుట్టు ఉంటే వాటిని నల్లగా కూడా మార్చగల సత్తా ఉంది దీనికి. సో, అందుకని చెప్పి మనం ఇక్కడ మిక్సీ వేసేసుకున్నాం కదా! అదొక బౌల్‌లోకి తీసుకున్నాను. మాక్సిమం 2 స్పూన్స్ ఉంటాయండి. 2 స్పూన్లు ఇలాగ తీసుకున్నాను. దీంట్లోకి నేను నెక్స్ట్ ఆమ్లా పౌడర్ తీసుకుంటున్నాను. అంటే ఉసిరి పొడి. సో, ఉసిరి పొడి కూడా ఒక 2 స్పూన్స్ అనేవి తీసుకుంటున్నాను. సో, వీటిని ఒకసారి మనం జస్ట్ కలిపేసుకుందాం. ఉసిరి పొడి వాడటం వల్ల ఏంటి అంటే జుట్టు మెయిన్‌గా అయితే గనక తెల్ల జుట్టు రాకుండా ఉంటది. ఇంకొకటి చాలా షైన్ ఇస్తది హెయిర్‌కి. అండ్ ఇందులో మనకి విటమిన్ సి ఉండటం వల్ల మనకి తెల్ల జుట్టు రాకుండా కూడా చేస్తది. అండ్ ఇప్పుడు మన రెమెడీకి కూడా తెల్ల జుట్టుని నల్లగా కూడా చేస్తది. ఇన్ని అయితే ఉన్నాయి. ఈ పౌడర్‌ని చక్కగా మనం రెండిటిని మిక్స్ చేసుకున్నాక ఒక్కసారి ఒక 5-10 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటిని కొంచెం అలాగా కొంచెం బ్లాక్ కలర్ లాగా వచ్చేంత వరకు మనము అలా ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉండాలనమాట. సో, కాబట్టి రెండిటికి మాక్సిమం మనకి ప్రాపర్టీస్ అనేవి సేమ్ అండి. ఆహ్, కాకపోతే ఏంటి అంటే కలౌంజినివి వాడటం వల్ల మనకి అసలా ఈ యొక్క వైట్ హెయిర్ రావటానికి ఏంటి హెయిర్ ఫాలికల్స్‌లో ఉన్న బ్లాక్ పిగ్మెంట్ పోవటం వల్ల మనకి తెల్ల జుట్టు వస్తుంది. అలాగా పోకుండా చేయటానికి ఈ కలౌంజిని బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. అండ్ మిలానిన్ అనేది తక్కువైపోయినా మనకి తెల్ల జుట్టు వస్తది కాబట్టి ఉసిరి పొడిలో మనకి మిలానిన్ ప్రొడక్షన్ చాలా బాగా ఇంక్రీజ్ చేస్తది. బూస్ట్ చేస్తది. ఈ రెండిటిని ఇలాగ ఒక 5-10 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత నేనిక్కడ ఇండిగో పౌడర్ తీసుకున్నానండి. ఇండిగో పౌడర్ అంటే ఇదేమి కెమికల్ ఏం కాదు. మనకి హెన్నా పౌడర్ ఎలాగో ఆకు ఇదొక రకమైన ఆకు ఇండిగో లీఫ్ అనమాట. దాని నుంచి ఈ పౌడర్ అనేది చేస్తారు. బయట మార్కెట్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటది. ఇండికా కాదు. ఇండిగో పౌడర్ అనమాట. చాలామంది కెమికల్ అనుకుంటున్నారు. కాదండి. ఇదొక ఆకు నుంచి వచ్చిన పొడనమాట. ఇది గూడా నేనొక 2-3 స్పూన్స్ అనేవి తీసుకున్నాను. సో, కాబట్టి మనం ఎప్పుడైనా ఇండిగో వాడేటప్పుడు వెంటనే మనం లైక్ అప్లై చేసుకునే ముందే కలుపుకోవాలనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ అప్లై చేసుకుందాం అని చెప్పి ఇండిగో పౌడర్ అనేది తీసుకున్నాను. అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని హాట్ వాటర్ కొంచెం వాటర్ అనేది మనము
బాయిల్ అయిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పౌడర్‌ని కలుపుకోవాలనమాట. సో, కాబట్టి ఒకసారి జస్ట్ మనం మిక్స్ చేసేసుకుందాము. ఆల్మోస్ట్ మనకి రెమెడీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఒకసారి మనం ఇక్కడ మిక్స్ చేసుకునేటప్పుడే మనకి చూసారా? ఆ ఒక బ్లాక్ కలర్ అనేది వస్తది. దీనికన్నా మనం అప్లై చేసుకున్న తర్వాత ఇంకా చాలా బ్లాక్‌గా కనిపిస్తదండి. అప్పటికప్పుడు కన్నా తర్వాత ఇంకా కొంచెం ఒక 5-10 మినిట్స్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా చాలా బ్లాక్‌గా కనిపిస్తుంది. సో, ఈ రెమెడీ అనేది మీరు వాడండి. అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇది చాలా బెస్ట్ అని చెప్పాలనుకుంటున్నాను నేను మెయిన్‌గా. సో, ఇంక మన అప్లికేషన్ ఇవన్నీ చూసేద్దాము. సో, మనకి రెమెడీ అయితే గనక డన్. మీకు అన్ని ప్రొడక్ట్స్ లైక్ నేను ఇప్పుడు చూపించిన అన్ని పౌడర్స్ మీకు మాక్సిమం ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. లేదంటే సూపర్ మార్కెట్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంక మనకి వైట్ హెయిర్ ఎక్కడుందో మెయిన్‌గా అక్కడ ఫోకస్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి మొత్తం ఫ్రంట్ మనకి స్కాల్ప్ అంటే నెత్తి మీద ఉన్న చర్మానికి ఎక్కువగా ఉంటూ ఉంటది కాబట్టి, సో, అక్కడే మనం ఎక్కడైతే ఉందో ఆ ప్లేసెస్‌లో చక్కగా అప్లై చేసుకుంటే మనకి కవర్ అవుతది. ఆల్రెడీ బ్లాక్‌గా ఉన్న చోట మనకంత అవసరంలా వైట్ హెయిర్ ఫోకస్ చేసుకొని రిమైనింగ్ ఏమైనా మిగిలితే మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవచ్చు. సో, ఇంక ఇక్కడ చూస్తే గనక అలా అప్లై చేసుకొని 2 అవర్స్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. షాంపూ అయితే అసలు కాదండి. జస్ట్ నేను హెయిర్ వాష్ చేసుకున్నాను. సో, హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాననమాట. సో, మాక్సిమం కవర్ అయిపోతది. మీరు ఇలాగా ఒక 2 వీక్స్‌కి ఒకసారి ఇలా రెగ్యులర్‌గా అప్లై చేస్తూ ఉంటే అసలు మనకి వైట్ హెయిర్ అనేది అసలు కనిపించదు. బ్లాక్‌గానే ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ యొక్క రైనీ సీజన్‌లో కావచ్చు, లేదంటే ఎప్పుడైనా అకేషనల్‌గా మీరు ఏదైనా స్ట్రెయిట్‌నర్ వాడాలి అంటే గనుక మీరేం వాడతారని అడుగుతారు కదా! వాళ్ళందరి కోసం అగారో బ్రాండ్ నుంచి నేను ఈ యొక్క హెయిర్ స్ట్రెయిట్‌నర్ కోంబ్ అనేది చూపిస్తున్నాను. జనరల్‌గా మనకి స్ట్రెయిట్‌నర్స్ అనేవి ఉంటాయి. కానీ ఇదేంటంటే కోంబ్ టైప్‌లో వస్తుంది. సో, మనకి దాన్ని ఈజీగా మనము వా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన కోంబ్ ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంటది. మనకి ఒక గ్లౌస్ కూడా వస్తది. అండ్ ఇలాగా స్ట్రెయిట్‌నర్‌తో చక్కగా ఇలాగ కోంబ్ చేసేసుకుంటమే. సో, నాకు చాలా బావుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు నేను ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మాక్సిమం నాది చాలా సిల్కీ హెయిరే. బట్ నాకు ఎప్పుడైనా కొంచెం ఇంకా నీట్‌గా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ రావాలి అని అనుకున్నాననుకో, ఫంక్షన్స్ గాని దేనికైనా, అప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. ఇన్‌కేస్ మీరు ఇది వాడుతున్నట్టయితే ఏదైనా స్ట్రెయిట్‌నర్స్ మీరు హీట్ ప్రొటెక్ట్ సిరమ్స్ ఉంటాయి. అవి వాడిన తర్వాత మీరు ఈ హెయిర్ స్ట్రెయిట్‌నర్స్ అనేవి వాడొచ్చు ఎప్పుడైనా ఒకసారి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేసేయండి. సో, చూసారు కదండీ! సింపుల్‌గా మనం ఇలా తయారు చేసుకోవాలి. అంటే మనం 2 వీక్స్‌కి ఒక్కొక్కసారి 2 వీక్స్‌కి ఒకసారి, 2 వీక్స్‌కి ఒకసారి అలా అప్లై చేసుకుంటూ ఉంటే గనక మనకసల కంప్లీట్‌గా ఒక వైట్ హెయిర్ అనేది కనిపించకుండా బ్లాక్ హెయిర్ గానే ఉంటది. ఇంకొక విషయం మన అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదో పైన అప్లై చేసేయటం అలా కాకుండా చక్కగా నీట్‌గా రూట్స్ నుంచే అప్లై చేస్తూ ఉంటే గనక మనకు ఒక వైట్ హెయిర్ అనేది కనిపించదు. సో, ఫస్ట్ టైమ్‌కే మీకు మీరు అప్లికేషన్ బట్టి ఉంటదనమాట. మీరు ఫస్ట్ టైమ్ బాగా అప్లై చేస్తే బావుంటది. లేదు తర్వాత 2 వీక్స్‌కి ఒకసారి అలా అప్లై చేస్తూ ఉంటే గనక కంప్లీట్‌గా బ్లాక్‌గానే మనకి హెయిర్ అనేది ఉంటది. సో, కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి రెమెడీస్ వాడటం వల్ల జుట్టు కూడా చాలా త్వరగా మనకి పెరగటానికి హెల్ప్ అవుతూ ఉంటది కాబట్టి 2 ఇన్ 1 లాగా మనకి యూజ్ అవుతది. సో, మనం చూపించిన అన్ని పదార్థాలు మనకి మాక్సిమం ఇంట్లో ఉంటాయి. లేదంటే గనుక ఖచ్చితంగా మనం సూపర్ మార్కెట్‌లో అన్నా పర్చేస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అవైలబుల్‌గానే ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య.